హాయ్ అందరికీ. ఈరోజు మా అమ్మ కోసం అయితే పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. ప్రతి వీడియోలో అమ్మ అమ్మ అని అంటున్నావు కానీ అమ్మని చూపియట్లే అంటారేమో. సో నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను మా అమ్మతోని. సో ఎందుకు చూపియట్లేదు అంటే నేను అక్కడ కుకింగ్ చేసి తీసే వీడియోస్ అనమాట. ఇంకా అంత పొద్దున్నే వీడియో తీసి పెట్టలేనమాట. సో అందుకనేసి అమ్మని చూపియడం లేదు. సో ఇంకో విషయం ఏంటి అంటే మా అమ్మ ఇప్పటి వరకు పన్నీర్ కర్రీ అయితే తినలేదు, టేస్ట్ కూడా చేయలేదు. కాకపోతే అక్కడక్కడ విని ఉంటుందిలేండి పన్నీర్ కర్రీ అనేది. కాకపోతే వాళ్ళు తినరు. ఎక్కువ ఊర్లో ఉండేవాళ్ళు ఏంటిది అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే చికెన్ మటన్కే ఇస్తారు. ఎక్కడన్నా గమనించండి మీరు. సో చికెన్ మటన్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. చికెన్కి చాలా తక్కువ, ఎక్కువ మటన్కే ఇస్తారనమాట. మటన్ కాళ్ళ కూర, తలకాయ కూర ఇవి ఉంటాయి కదా, వాటికే ఎక్కువ ఇస్తారు. సో అందుకోసం మా మమ్మీ అనే కాదు కానీ నేను కూడా నా పెళ్ళికి ముందు నేను కూడా పన్నీర్ కర్రీ నేను ఎక్కడా తినలేదు. పెళ్ళైన తర్వాత ఒకసారి మా ఆయన ఆర్డర్ పెట్టి తీసుకున్నారనమాట. సో నేను తినను అంటే ఒకసారి ట్రై చేయి నువ్వు, నీకు నచ్చితే తిందు అంటే అప్పుడు ట్రై చేసిన. ఇంకా అప్పటి నుండి నేను వదలట్లేను అనమాట. సో నేను ఇంట్లోనే అప్పుడు పెట్టిందే, బయట నుండి తీసుకున్నది అప్పుడే ఒక్కసారి అనమాట. సో బయట కలర్స్ ఇంకా ఆయిల్ అవంతా డిఫరెన్స్, ఎక్కువ కలర్ వేసి రెడ్ కర్రీస్ లేకపోతే గ్రీన్ పాలక్ పన్నీర్ చేస్తారు కదా అలా. సో అవి నాకు అంతగా నచ్చలేదు. ఒక్కసారి తిన్నా మసాలాతోని. సో ఇంకా నెక్స్ట్ నేనే చూసుకొని ఇంకా నేనే చేసుకున్నాను అనమాట. సో నేను ఎలా చేస్తున్నానంటే ముందుగా పన్నీర్ని నేను ఇంట్లోనే చేసుకున్నానండి. పన్నీరు ఒక 1/2 లీటర్ మిల్క్ది చాలా తక్కువ వచ్చింది. ఇక అది సరిపోదు కదా అని కొంచెం బయట నుండి కూడా తీసుకొచ్చాను అనమాట పన్నీరు. సో అది ఇది ఎలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులోకి పసుపు, కారం, ఉప్పు ఇంకా ధనియాల పౌడర్ ఇవన్నీ మూడింటిని మిక్స్ చేసుకొని అందులో పన్నీర్ని కలిపేసుకున్నా అనమాట. సో తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని అందులోకి పన్నీర్ని ఫ్రై చేసుకున్న. ఆ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా అందులోకి ఒక 4 టొమాటో ఇంకా ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేలాగా చేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకున్నా అనమాట. మళ్ళీ తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులోకి కొన్ని మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, చెక్క ఇవన్నీ వేసుకొని అది పోపు అయ్యాక మనం మిక్సీ పట్టేసుకుంది ఉంది కదా గ్రేవీ, దాన్ని యాడ్ చేసుకున్నాను అనమాట. సో అందులోకి కొంచెం వాటర్ వేసుకొని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా అందులోకి కొంచెం కర్డ్, ఇంకా అల్లం పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, మసాలా పౌడర్. సో ఇక్కడ అన్నీ కలిపేసుకొని మీకు ఎంత కావాలి అంటే అంత, అంటే కారాన్ని మీరు ఎక్కువ తింటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. మేము చాలా తక్కువ తింటాం అనమాట. సో మా మమ్మీ వాళ్ళు ఎక్కువనే తింటారు కానీ ఇక మేము కూడా తింటాం కదా, అందుకనేసి కొంచెం తక్కువ కారం వేసుకున్నాను. సాల్ట్ కూడా ఇక్కడ టేస్ట్ చూసుకొని వేసుకుంటున్నాను అనమాట. సో అన్నీ మంచిగా ఇలా ఇది ఆయిల్ కొంచెం ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అండ్ కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇట్లా వాటర్ కూడా యాడ్ చేసుకొని అది కొంచెం ఉడికినాక అందులోకి మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంటుంది కదా అది వేసుకోవాలి. సో పన్నీర్ వేసాక కొద్దిసేపు ఉడకబెట్టుకొని ఇట్లా ఆయిల్ వస్తుంది కదా, ఇప్పుడు కొంచెం మసాలా పౌడర్ వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, ఇప్పుడు చెప్పలేమన్నమాట, అంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇందులోకి పన్నీర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికితే చాలు. అది ఆల్రెడీ ఫ్రై అయిందే కదా, కొంచెం ఇది ఇందులో ఉడికితే చాలన్నమాట. సో ఇందులో మంచిగా ఉడకపెట్టుకొని ఇక్కడ చూడండి ఇట్లా ఆయిల్ పైకి వచ్చేయాలి. ఇప్పుడు అంతే, ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది అంతే. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎప్పుడు తినని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే ఎప్పుడు తినలేదు, నేను కూడా నా పెళ్ళికి ముందు ఎప్పుడు తినలేదు. సో అంతే, ప్రతి వీడియోలో ఇలానే అంటున్నాను కదా. సో నేను కావాలని ఏమనట్లేదు, ఉన్నదే చెప్తున్నాను అనమాట. సో కొత్త కొత్త కర్రీస్ అన్నీ
మా మమ్మీతోటి ట్రై చేపిస్తున్నా ఎలా ఉంటుంది ఏంటిది అనేది. సో తను తినలేదు కాబట్టి కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటుంది మా అమ్మ. సో ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను నేను. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.